పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చూసారండి, భూమి మీద ఉన్నటువంటి సమస్త కృత్యములు కూడా కాలిపోయే పరిస్థితి ఆ దినమందు జరుగుతుందట. అయ్యో, అది ఎంత భయంకరమైనటువంటి దినమో చూసారా. కాబట్టి మరొక వచనాన్ని నేను చదువుతున్నాను. అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో నుండి మరొక వచనాన్ని మనం చదివితే 16వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను, 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బలను బట్టి దేవుని దూషించరు. చాలా